అయినా కార్యము సాధించలేకపోతున్నారు. అంటే మన ప్రయత్నమునకు ఇంకొకటి కూడా కలిసి రావలసి ఉంటుంది. అది మన కంటికి కనపడనటువంటిది, ఈ మాంసచిక్షువునకు దొరకనిది. అది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. మనుష్యుడు చెయ్యవలసినటువంటి సంకల్పాన్ని చేసి తదనుగుణంగా కష్టపడాలి. ఈ రెండూ కలిశాయనుకోండి కార్యము సాధింపబడుతుంది. అంటే పురుష ప్రయత్నముతో పాటుగా భగవదనుగ్రహము కలిసి రావాలి అంటే అసలు భగవంతుడు అన్నవాడు ఒకడు ఉంటాడు అన్న విషయం మీద ఒక విశ్వాసం ఉండాలి. అది లేని నాడు ఇంకా భగవంతుని అనుగ్రహం కలిసి రావాలన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా నేనే సాధించగలను, ఈశ్వరుడు అన్నవాడి యొక్క ప్రమేయము లేదు అని అనుకుంటాం కదా. కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహం కూడా తోడైతే, దానికి నేను పరిశ్రమ కూడా చెయ్యగలిగితే, ఒక చిత్తశుద్ధి నా యందు ఉంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తే